మీ అందరికి కూడా బాలీవుడ్ యాక్ట్రెస్ అయినటువంటి దీపికా పడుకునే గారు తెలుసు కదా. అయితే తనకి ప్రజెంట్ చూసుకుంటే రణ్వీర్ సింగ్తో మ్యారేజ్ అయిపోయింది, అంతా బాగానే ఉంది. కానీ ఈ మ్యారేజ్ కంటే ముందు తను సిద్ధార్థ్ మాల్యాతో మరి బ్రేకప్ అయిన సిచ్యువేషన్ కూడా మీ అందరికి తెలుసు కదా. అయితే దీని గురించే ఒక ఇంటర్వ్యూలో క్వశ్చన్ ఎదురైంది. ఏంటది? సిద్ధార్థ్తో మీరు ఎందుకు బ్రేకప్ చేసుకున్నారు, మీ మధ్య ఎందుకు బ్రేకప్ అయింది అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఎదురైతే దానికి తన ఏమన్నా ఆన్సర్ ఇచ్చారు అంటే, ఒక్కసారి మీరు సిద్ధార్థ బిహేవియర్ కనుక ఒకసారి చూస్తే సో చాలా దారుణంగా ఉండిద్ది. సో లాస్ట్ టైము మేము చివరిసారిగా ఒక డిన్నర్లో కలిసాం. ఆ డిన్నర్లో మరి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత తను ఏమన్నాడు అంటే, బిల్లు నన్ను కట్టమని చెప్పేసి తను చెప్పాడు. సో అప్పుడు నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది నాకు. సో దాని తర్వాత చూసుకుంటే అతనితో కలిసి ఉండాలి అని చెప్పేసి నాకు ఒక్క రీజన్ కూడా దొరకలేదు తనతో కలిసి ఉందాం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో దాని తర్వాత చూసుకుంటే ఆటోమేటిక్గా ఇక మేము మరి బ్రేకప్ అయిపోయింది మా మధ్య అని చెప్పేసి మరి దీని గురించి అయితే మాట్లాడడం జరిగిందనమాట.